ఆహూకుడు భిల్ల వంశం వాడు, ఇతని భార్య ఆహూక. వీళ్ళిద్దరూ చాలా గొప్ప శివభక్తులు. అయితే శివుడు వీళ్ళని పరీక్షింపదలిచి ఎదు రూపంలో వస్తాడు. వచ్చి వాళ్ళ ఇంట్లో తనకి స్థానం కావాలంటాడు. ఆ ఇల్లు చాలా చిన్నది. ఈ ఇల్లు చిన్నది కుదరదని చెప్పి ఆహూకుడు అంటే, భార్య అలా అనకూడదు అతిథులని చెప్పేసి ఆయనకి చోటిస్తే వీడు బయట పడుకుంటాడు. ఆహూకుడు బయట పడుకుంటే పులి వచ్చి చంపేస్తుంది. భర్త చనిపోయాడని చెప్పేసి భార్య కూడా ఆయనతో పాటు స్థితిలో చేరబోతుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి వరాలు కోరుకోమంటాడు. మీకు తోచింది ఇమ్మని చెప్పి అంటుంది ఆహూక. వచ్చే జన్మలో నలమహారాజే పుడతాడు నీ భర్త, నువ్వు దమంతగా పడతావు, మిమ్మల్ని ఇద్దరిని హంస రూపంలో నేనే కలుపుతానంటాడు. కానీ నలమహారాజు కూడా జూదమాడి అరణ్యాల పాలయ్యి భార్యావియోగం చెంది చివరికి ఎప్పుడో కలుస్తారు. ఎన్ని జన్మలు ఎత్తినా బాధలు తప్పలేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.